విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, ఒకసారి శరీరాన్ని తెల్లబరిచే కొత్త క్రీమ్ ఏదో మార్కెట్లోకి వస్తే అర్జెంటుగా కొని వాడానండి. నా చర్మానికి అది పడినట్టు లేదు. మొహం అంతా మచ్చలు పడి ఎలర్జీ వచ్చి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సి వచ్చింది. ఈ అనుభవం తర్వాత మొహానికి ఏం రాసుకోవాలన్నా భయం వేసేది. ఒకసారి నా సహోద్యోగిని ఓ టీషర్ట్ వేసుకుని ఆఫీస్కి వచ్చింది. తను కొంతకాలం విదేశాల్లో ఉద్యోగం చేసి వచ్చింది. ఆమె వేసుకున్న టీషర్ట్ పైన వివిధ రంగుల్లో, అలంకారాల్లో, ఆకృతుల్లో ఉన్న వివిధ దేశాలకు చెందిన యువతీ యువకులు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని నిలబడ్డ దృశ్యం ఉంది. దాని కింద మనమంతా ఒకటే అన్న నినాదం ఉంది. ఈ బొమ్మ అర్థం ఏమిటి అని అడిగాను. ఆవిడ దానికి ఏం సమాధానం చెప్పిందో కార్యక్రమం చూశాక చెప్తాను. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు వుడ్ తో అందమైన ఫోటో ఫ్రేమ్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు మాధవి గారు. మరి అదేంటో చూసి నేర్చేసుకుందామా? హాయ్ మాధవి గారు. హలో సుజాత గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మరి ఈ రోజు మా సకులందరి కోసం వుడ్ తో ఫోటో ఫ్రేమ్ అన్నారు కదండి. అవునండి. జనరల్ గా ఫోటో ఫ్రేమ్లు అనగానే మన దగ్గర మిగిలిపోయిన ఇన్విటేషన్స్ తో కానివ్వండి, ఇలాంటి వాటితో అన్నిటితో కూడా సకులందరికీ పరిచయమే. కానీ వుడ్ తో ఫోటో ఫ్రేమ్ అన్నారు కదా, ఇదేదో కొత్తగా ఉందని చూద్దాం అనుకున్నాను. సరేనండి, మరి వుడ్ తో ఫోటో ఫ్రేమ్ ని తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్పండి. వుడ్ ఫోటో ఫ్రేమ్, క్లే, డెంటల్ పౌడర్, కలర్స్, గ్లూ, వాటర్, బ్రషెస్, ట్రాన్స్పరెంట్ షీట్. ఓకే మాధవి గారు, ఇప్పుడు మనకు కావాల్సినటువంటి వస్తువులన్నీ రెడీగా ఉన్నాయి కదండి. మరి ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ మనం వుడ్ పీసెస్ ని బట్టి మనం కార్పెంటర్కి చెప్పి ఒక ఫోటో ఫ్రేమ్ కింద తయారు చేయించుకోవాలి. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారు దీనికి? ఫస్ట్ దీనికి మనం డెంటల్ పౌడర్ తోటి ఫస్ట్ ఫ్రేమ్ అంతా ఫిల్ చేయాలి. అవునండి, దీనే స్టోన్ పౌడర్ అని కూడా అంటాం. ఓకే ఓకే, డెంటల్ పౌడర్ తో ఇదంతా ఫిల్ చేయాలి. అవునండి. ఓకే, అంటే ట్యాప్ చేస్తాం, ట్యాపింగ్ టైప్ లో చేయాలి. ఓకే ఓకే. ఇలా ప్లెయిన్ గా ఉంటే దాని మీద వర్క్ చేసిన అందం ఉండదు కదా. అవునండి. సో ఈ డెంటల్ పౌడర్ ఎక్కడ దొరుకుతుందండి మామూలుగా? ఆర్ట్ క్రాఫ్ట్ షాప్స్ లో ఉంటాయండి, లేకపోతే సర్జికల్ షాప్స్ లో దొరుకుతాయి. డెంటల్ సర్జికల్ షాప్స్ ఉంటాయి కదా. ఓకే ఓకే, వాటిలో దొరుకుతాయి. సో దీంట్లో గ్లూ వేస్తున్నారు? అవునండి. కొంచెం వేస్తే సరిపోతుంది? చాలు చాలు, జస్ట్ ఇది అతుక్కోవడానికి. అవును. కొంచెం వాటర్ వేస్తుంది. కొంచెం వాటర్ మిక్స్. ఇది చాలా ఫాస్ట్ గా డ్రై అయిపోతుందండి. సరిపోతుంది కదండి. ఈ కన్సిస్టెన్సీ రావాలి. సో వుడ్ పైన అంతా కూడా దీన్ని అప్లై చేస్తున్నారు? అవునండి. కొంచెం థిక్ గానే వేస్తున్నారు కదండి. అవును. సో వుడ్ మొత్తం ఇలా వేసేసుకోవాలి. ఓకేనండి, వేసేసుకుందాం అయితే. సో ఇది ఎంత టైం పడుతుందండి ఆరడానికి? ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అలా పడుతుంది. సో కంప్లీట్ గా ఆరిన తర్వాతే నెక్స్ట్ ఏం చేయాలనుకున్నా కూడా మనం అవునండి చేయాలి. ఓకే. సో ఇప్పుడు మొత్తం ఇది అప్లై చేసేసాం కదండి. ఎడ్జెస్ కి కూడా ఇంకా వేస్తాను. ఇది ముందు డ్రై అవ్వకుండా మనం డిజైన్ చేసుకోవాలి. సో ఇది ఇంకా ఆరడానికి చాలా టైం పడుతుంది కదండి, ఒక హాఫ్ అన్ అవర్. ఆరింది ఏమైనా రెడీగా ఉందా? నేను ఆల్రెడీ తీసుకొచ్చాను, రెడీ చేసి చూపిస్తాను మీకు. సో ఇది రెడీగా ఉంది. నెక్స్ట్ దీనికి నేను క్లే తోటి చిన్న చిన్న బొమ్మలు ఎలా చేయాలో చెప్తాను. ఓకే, ఫస్ట్ క్లే తీసుకుని సర్కిల్ చేసుకుని హెడ్ పోర్షన్. సో ఇది బాడీ పోర్షన్. జస్ట్ హ్యాండ్స్. అరే ముద్దుగా ఉన్నాయండి, భలేగా ఉంది. పిల్లలకి ఇవే కదండి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇప్పుడు. అవునండి. సో ఇప్పుడు మీరు తయారు చేసిన బొమ్మ ఏంటి? టెడ్డీ బేర్ టైప్ చిన్నది. ఓకే ఓకే. సో లెగ్స్. అవునండి. సో గ్లూ పెట్టేసి అతికించేస్తున్నారు. అవునండి. ఓకే. సో 2 కళ్ళు. దీనికి ఏం అంటే జస్ట్ కలర్ చేసేప్పుడు దానికి బ్లాక్ వేస్తే సరిపోతుంది కదండి. ఓకే.
సో చిన్ని కళ్ళని కూడా మామూలుగా జనరల్గా అలా కరుపులతో అలా గుచ్చేసి కళ్ళు బ్లాక్ కలర్ ఇవ్వడమే కాకుండా డైరెక్ట్ కళ్ళలాగా 2 గుళికల్ని తయారు చేసి పెట్టారు. దానికి కలర్ చేసుకుంటే ఇంకా ఎంబోజ్ అయిన లుక్ వస్తుంది కాబట్టి బాగుంటుంది. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. దీన్ని కలర్ చేస్తారా? అవును, చేసి చూపిస్తాను మీకు ఎలా చేయాలన్నది. సో బాడీ అంతా ఒకటే కలర్ వస్తుందండి. కాళ్ళు చేతులు మొత్తం అంతా ఒకటే కలర్. మొత్తం ఎల్లో కలర్ అంతా కూడా బాడీకి ఫిల్ చేశారు కదండి. నెక్స్ట్ ఏం కలర్ చేస్తారు? నెక్స్ట్ బ్లాక్ వేద్దాం ఐస్ కి. ఓకే, సో ఐస్ చేసేసుకుంటే అసలు కళ్ళు అనేవి పెడితేను ఫుల్ లుక్ వచ్చేస్తుందండి. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు కదండి. సో కళ్ళు ఏ బొమ్మకైనా ఏ ప్రాణికైనా కళ్ళు ముఖ్యం కదండి. సో ముందు ఫస్ట్ కళ్ళు అప్లై చేసేసారు. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఇక్కడ మౌత్ ఉంది కదా, మౌత్ కి జస్ట్ లైట్ బ్లూ వేద్దాం. లైట్ బ్లూ వేస్తున్నారా? ఓకే, మరి నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ కూడా రెడీ అయిపోయింది. సో బ్యాక్గ్రౌండ్ కి ఏం కలర్ చేస్తారు? ఫస్ట్ బ్లాక్ అప్లై చేయాలి. సో ఫస్ట్ బ్లాక్ బేస్ వేయాలండి. అవునండి. ఓకే, సో మొత్తం అలాగా బ్లాక్ తోని బేస్ వేసుకోవాలి ఫస్ట్. ఫుల్ ఫ్రేమ్ అంతా కూడా. ఓకేనండి, అయితే వేసేద్దాం. ఓకే, బ్లాక్ కలర్ కంప్లీట్ అయిపోయింది కదండి. ఆల్మోస్ట్ అయిపోయింది. అక్కడ అంటే ముందర టాయ్ పెట్టాను కదా, మళ్ళీ దానికి. సో బ్లాక్ పైన కాపర్ కలర్ వేస్తే ఇంకా డార్క్ గా కనబడుతుంది కదండి. కాపరే కానీ బాగా అట్రాక్షన్ ఉంటుందండి. ఓకే, కలర్ వేసేయడం అయిపోయినట్టే కదా. అయిపోయిందండి. నెక్స్ట్ ఏం చేస్తారు? ఇది డ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఆల్రెడీ చేసిన పీస్ ఉంది, అది తీసుకొచ్చి చూపిస్తాను. ఓకేనండి, ఇదిగోండి రెడీగా చేసిన ఫ్రేమ్ ఇది. వావ్, సో సేమ్ ఇందాక మనం ప్రిపేర్ చేసినట్టుగానే స్ట్రోక్స్ కదండి. అవునండి, సేమ్ అంతే. మనకి ఎటువైపు గ్యాప్ ఉందో అటు సైడ్ నుంచి ఫోటో ఇన్సర్ట్ చేశారు. దీని మీదకి డస్ట్ పడకుండా ఉండడానికి కోసమని ట్రాన్స్పరెంట్ షీట్. ఓకే, ఈ సైజ్ లో కట్ చేసుకోవాలి. గ్లాస్ అంటే మళ్ళీ హెవీ అయిపోతుంది కదా, ట్రాన్స్పరెంట్ షీట్ అయితే హెవీగా ఉండదని. ఓకే ఓకే, బరువు కూడా ఉంటుంది. అసలు చాలా కాస్ట్లీ అయినటువంటి ఫోటో ఫ్రేమ్ లాగా కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇది మనమే మనస్వంతగా మన పిల్లల కోసం ప్రిపేర్ చేసుకోవడం కాబట్టి మనసుకి ఎక్కువగా ప్రశాంతత ఉంటుంది. అది చాలా సంతోషం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇలా ప్రిపేర్ చేసుకోవడమే బెటర్ ఏమోనండి. నిజంగా మంచి ఐటమ్ ని పరిచయం చేశారు మాధవి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఓకే సకలు, చూసారు కదా మాధవి గారు ప్రిపేర్ చేసిన ఫోటో ఫ్రేమ్ ని. చాలా బాగుంది కదండి, చాలా ఈజీ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.